सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము. శరీరము కర్మాగారము, శక్తి వినియోగము. మానవ శరీరమును కర్మాగారముతో పోలుస్తూ స్వామి ఇలా సెలవిచ్చారు. నాయనా విను, ఈ శరీరము కర్మాగారము వంటిది. దీనిలో అన్నము అను ముడిసరుకును పడవేయగా అది శక్తి యొగుచున్నది. ఈ శక్తిని ముందు ఆ కర్మాగారంలో పనిచేయు కూలీలు కొంత జీతముల క్రింద తీసుకొందురు. ఈ కూలీలే గుండె, పొట్ట, శ్వాసకోశములు మొదలగు శరీరావయవములు. ఆ తరువాత కొంత శక్తిని ఆ అన్నమును సంపాదించుటకు వినియోగించవలెను. అనగా కొంత భాగము ద్రవ్యము, ముడిసరుకు కొనుటలో ఉపయోగింపవలెను. ఇదియును తప్పు కాదు. కాన ఆహార వస్త్రములను సంపాదించు వరకు చేయు కర్మ తప్పు కాదు. ఇక మిగిలిన ధనమును అనవసరంగా ఖర్చు చేసి వృధా చేయక ఆ కర్మాగారము యొక్క యజమానికే లాభముగా సమర్పించవలయును. అట్లే మిగిలిన శక్తి అంతయు అనగా శరీరావయవముల క్రియలకు కొంత, ఆహార సంపాదనకు కొంత పోగా మిగిలినది దైవారాధనకు అర్పించుము. ఏలనన ఈ శరీరమును నిర్మించి నడుపు యజమానిని నేనే కదా. ఆహార సంపాదన మాత్ర కర్మయగు కర్తవ్యములు చేయుము. శ్రమ అనిపించినచో విశ్రాంతి తీసుకొనుము. ఇక మిగిలిన శక్తి అంతయు నా ఆరాధనకే వినియోగించుము. ఈ మూడు తప్ప నాల్గవదయగు అనవసర వ్యయము చేయకుము. అనగా అనవసరముగా మాట్లాడకుము, అనవసరంగా ఆలోచింపకుము, అనవసరంగా శరీర క్రియలు చేయకుము. తప్పనిసరియగు కర్తవ్యములందు కూడా నా పరముగా చేసి నన్ను ఆరాధించుము. ఉదాహరణకు వంట చేసినచో అది నా నివేదన లక్ష్యముగా చేయుము. ఆ సమయమున కూడా నన్నే స్మరింపుము. శరీర వ్యాయామము చేసే బదులు నాకు నమస్కరించి సాష్టాంగపడి లేచుచు దండ ప్రణామములు చేయుము. నా చిత్రములనే ప్రేమతో చూడుము. నీకు ప్రియమైన వారిని చూచుట తప్పనిసరైనప్పుడు వారిలో కూడా నన్నే చూడుము.